హలో ఆల్, ఇది గుంటూరులో ఎగ్జిబిషన్ పెట్టారు. ఎంట్రన్స్ టికెట్ 80 రూపీస్ అంట. కొంచెం ఎక్కువగానే ఉంది. ఏదో లండన్ బ్రిడ్జ్ థీమ్ తీసుకొని పెట్టారు. రండి ఎలా ఉందో చూద్దాం. ఇది ఎంట్రన్స్. ఇలా ఎంటర్ అవగానే అంటే ఏదో ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నట్టుగా ఏదో మార్చారనమాట. ఎంట్రన్స్ రౌండ్లు తిప్పి తీసుకెళ్ళారు. సో ఇట్లా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ దిగాలి. దిగిన తర్వాత వెంటనే ఏంటంటే ఈసారి కొత్తగా అక్కడ సెల్ఫీ పాయింట్స్ ఏవో పెట్టారు. సో రకరకాల 3D ఆర్ట్స్ లాగా పెట్టారు, కానీ ఒకటి రెండు బాగున్నాయి, మిగతా అన్నీ అంత ఏమనిపించలేదు. వాటిల్లో అదిగోండి అక్కడ కనపడుతుంది కదా, అదనమాట. అక్కడికి వెళ్ళేసి ఫోటోలు దిగేవాళ్ళు ఫోటోలు దిగొచ్చు. ఈసారి ఏంటంటే ఎగ్జిబిషన్లో కొంచెం షాపింగ్ తక్కువ ఉంది, తినేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఏంటంటే ఈ కిడ్స్ కూడా చాలా ఎక్కువగానే పెట్టారు ఈసారి యాక్టివిటీస్ అయ్యి. ఇదే నేను చెప్పిన సెల్ఫీ పాయింట్స్ అనమాట. సో ఒక 3D ఆర్ట్ గ్యాలరీ పెట్టినట్టు పెట్టారనమాట. అక్కడికి వెళ్ళి ప్రతి చోట దగ్గర ఫోటోలు దిగుతున్నారు చూడండి అందరూ. మధ్య మధ్యలో ఈ సింహాలని, ఏనుగుల బొమ్మలు, అవి ఇవి పులి బొమ్మలు, అలా బొమ్మలు పెట్టారు, ఫ్లవర్ వాజులు పెట్టారు. సో ఫోటోలు దిగాలనుకునే వాళ్ళు ఇటు పక్క, నెక్స్ట్ పక్కన కూడా ఉంది. ఈ రెండిట్లోనూ ఫోటోలు దిగవచ్చు. ఫోటోలు దిగిన తర్వాత ఇక మామూలు రెగ్యులర్ ఎగ్జిబిషన్ అదే షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్కి వెళ్ళొచ్చు అనమాట. ఈ స్టార్టింగ్లోనే డ్రెస్సులు, బెడ్షీట్లు అవి ఇవి ఉన్నాయి. కాకపోతే ఇంతకుముందుతో పోలిస్తే ఈసారి కొంచెం ప్రైసింగ్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ఏదైనా మినిమం 50 రూపీస్. ఏదైనా గేమ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ మినిమం 50. జైంట్ వీల్ అలాంటివి అయితే ఏకంగా 100 రూపీస్. కాకపోతే యాక్టివిటీస్ పెంచారు కన్ఫర్మ్, కానీ ప్రైస్ కూడా పెంచారు. ఇంకెక్కడ నుంచి స్టార్ట్. ఇక్కడేమో కాటన్ క్యాండీ ఒకటి, తర్వాత పాప్కార్న్ స్టాల్స్ ఒకటి ఉన్నాయి, బొమ్మలు స్టాల్స్ కొంచెం రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఏది తీసుకోవాలన్నా మినిమం 50 రూపీస్ దగ్గర నుంచి 100 రూపీస్ మధ్యలో ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ ఏవైనా సరే. కొంచెం జనాలు తక్కువే ఉన్నారు. ఎందుకనంటే ఇది స్టార్ట్ చేసి ఒక 8 డేసే అయిందంట. దాంతో ఇంకా చాలామంది తెలియదు అసలు ఇది స్టార్ట్ అయినట్టు కూడా. అందుకని కొంచెం జనాలు అనేది తక్కువగా ఉన్నారు. టాటూ స్టాల్స్, లేడీస్ ఐటమ్స్ అవి ఇవి చాలా ఉన్నాయి, బట్టలు అవి. ఈ స్టార్టింగ్ మొత్తం ఏమో షాపింగ్ ఉందన్నమాట. అలా కొంచెం ముందుకు రాగానే ఇంక ఇవి హౌస్ హోల్డ్ ఐటమ్స్, మసాలాలు, అప్పడాలని అవి ఇవి ఉన్నాయి. రకరకాల మసాలాలు ఉన్నాయి ఇక్కడ మాత్రం. 20 రూపీస్ ప్యాకెట్. సో ఇంక ఇవన్నీ లేడీస్ ఐటమ్సే మ్యాక్సిమం. ఇంట్లో వాడే హౌస్ హోల్డ్ ఐటమ్స్ కావచ్చు, లేడీస్ ఐటమ్స్ కావచ్చు. సో అవన్నీ ఉన్నాయి. ఇందులో 10 రూపీస్ స్టోర్ ఏదో ఒకటి ఉంది, 20 రూపీస్ ఉన్నాయి, 30 రూపీస్ అని. బట్టలు అయితేనేమో 100, 200. సో అట్లా ఉన్నాయి. ఇంట్లో వాడే వస్తువులు ఉంటాయి ప్లాస్టిక్వి, అవి తక్కువ రేట్ అనమాట. ఇక టాయ్స్ది కార్ బొమ్మలు, జీప్ బొమ్మలు ఏవో బాగానే ఉన్నాయి. యాక్చువల్గా కొంచెం గట్టిగానే ఉన్నాయి. ప్రైస్ అడిగితే 200, 250 అంటూ ఉన్నాడు. మనం బేరం ఆడి తీసుకోవటమే కావాలనుకుంటే. టాయ్స్ షాప్స్ కూడా ఎక్కువ లేవు, 3-4 షాపులే ఉన్నాయి యాక్చువల్గా. ఏమో హ్యాండ్ బ్యాగ్స్ షాపు, రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇందులో. 100 రూపీస్ నుంచి 600 వరకు ఏదో చెప్తా ఉన్నారు హ్యాండ్ బ్యాగ్స్. ఇది జొన్ను 50 రూపీస్. సో ఆ ముందేమో మామిడికాయ ముక్కలు ఉన్నాయి, అదేమో 10 రూపాయలే. కాకపోతే చాలా చిన్న ముక్కలు ఉప్పు కారం వేసి ఇస్తూ ఉన్నాడు. ఇవి మళ్ళీ బట్టల కొట్లు. ఇంకా కొన్ని స్టోర్లు పెట్టలేదు, కొన్ని షాప్స్ ఇంకా పెట్టలేదు, కొన్ని ఎంటీగా ఉన్నాయన్నమాట. కాకపోతే ఉన్న షాప్స్ మాత్రం బాగానే ఉన్నాయి. ఇప్పుడు అంతకుమించి ఇక్కడ మన గుంటూరులో అంతకుమించి వచ్చే అవకాశం లేదులేండి. ఎవ్రీ ఇయర్ పెడతారు కదా వీళ్ళు. అది ఈసారి కొంచెం డిఫరెంట్గా పెట్టారు. ఇదేమో 20 రూపీస్ ప్యాకెట్స్ అనమాట. జీడిపప్పు, కిస్మిస్, ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇస్తున్నారు. పక్కన ఏదో న్యూట్రిషన్ ఏదో ఉంది. ఇక ఇక్కడ సమోసాలు ఉన్నాయి. దాని పక్క నుంచి మాత్రం ఇక అన్ని గేమ్స్. ఇది బాల్ గేమ్. అక్కడ 16 అవి ఉన్నాయి పెట్టున్నాయి కదా, వాటిలో ఎన్ని పడగొడితే దాని ప్రకారం ఆ నెంబర్కి ఇస్తారు. 50 రూపీస్ ఈ గేమ్.
మనం 2 బాల్స్ ఇస్తారు వీళ్ళు అది వేయడానికి. ఆ 2 బాల్స్లో అదిగోండి ఇప్పుడు వేస్తే 2 బండి, సో 2 బాల్స్ ఇస్తాడు. అదిగోండి ఇంకొక 3 బండి, మొత్తం 5 బండి అనమాట. అంటే ఇప్పుడు అక్కడ 5 నెంబర్ దగ్గర ఏదో ప్రైజ్ ఉంటుంది, అది మనకి ఇస్తారు. అదేంటి అంటే షార్ప్నర్. కథ బాగానే ఉందిలేండి, షార్ప్నర్ కూడా బొమ్మ షార్ప్నర్ అనమాట, చూడటానికి బాగానే ఉంది. అది వచ్చింది మనకి. ఇదేంటంటే 50 రూపీస్ 1 రూపీ కాయిన్స్ ఇచ్చాడు. అక్కడ మధ్యలో చిన్న గ్లాస్ ఉంది చూడండి, ఆ గ్లాస్లో కాయిన్స్ వేయాలన్నమాట. మీకు 1 కాయిన్ పడితే ఒక గిఫ్ట్ ఉంటుంది, 2 కాయిన్స్ పడితే ఒక గిఫ్ట్, 3 కాయిన్స్ పడితే ఒక గిఫ్ట్. సో అట్లా మా వాడు ఏదో ట్రై చేస్తున్నాడు చూడు. ఆ టీరా అంటే వేసాడు, ఒక కాయిన్ పడింది కరెక్ట్గా. ఒక కాయిన్ పడితే ఒక ప్లాస్టిక్ సోప్ బాటిల్ ఏదో ఇచ్చారు, సోప్ది. అదిగోండి ఆ ప్లాస్టిక్ డబ్బా, ఆ డబ్బా ఇచ్చాడు ఒక కాయిన్ వేసినందుకు. ఇది కూడా 50 రూపీసే. బావ్ అండ్ ఆరోగ్యము వాళ్ళు చెప్పిన రౌండ్స్ ఉన్నాయి కదా అక్కడ, అందులో కానీ కరెక్ట్గా వేస్తే ఆ సైకిల్ ఇస్తారంట. అది కూడా అట్లా ఇస్తాడు. 4 ఛాన్సెస్ ఇస్తాడు. 4 ఛాన్సుల్లో 3 వెళ్ళి సెంటర్ పాయింట్లో గుచ్చుకోవాలన్నమాట. అలా గుచ్చుకుంటే కనుక మనకి వాళ్ళు ఆ సైకిల్ ఉంది కదా బయట, ఆ సైకిల్ ఇస్తారు. లేదంటే మళ్ళీ టెడీ బేర్లని అయ్యని ఉన్నాయి. ఎలా ఆడాలి అంటే అతనే చూపించాడు ఎలా అనేది. కానీ పెద్దవాళ్ళు అయితే ఓకే, కానీ చిన్నపిల్లలకి మరి అంత స్ట్రెంత్ వెళ్ళి కొట్టాలంటే కష్టం కదా. అప్పుడు ఒకటి గుచ్చాడు ఎక్కడో రెడ్లో. కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒకటి గుచ్చితే ఏమీ ఇవ్వరు, 3 కంపల్సరీగా అదే కలర్లో అయినా పెట్టాలి, ఏదో ఒక కలరు మధ్యలో పెడితే మాత్రం ఆ సైకిల్ ఇస్తారు. అట్లా మిగతాది ఎంత ట్రై చేసినా అయితే ఎందే బండి లేండి, అక్కడ దాకా పోలేదు ఈ గేమ్లో. సరదాగా ఆడుకోవడానికి బాగానే ఉన్నాయి ఈసారి. పోయినసారితో పోలిస్తే ఈసారి మాత్రం కొంచెం గేమ్స్ ఎక్కువే కనపడి మనకైతే. అలాగే చిన్నపిల్లల రైడ్స్ కూడా చాలా కనపడి, పెద్దవాళ్ళ రైడ్స్ కూడా ఈసారి కొంచెం పెంచాడు. 360 డిగ్రీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడున్న వాలీబాల్ గేమ్ ఒకటే 30 రూపీస్ ఇది. ఇందులో ఏంటంటే బాల్ తీసుకొని గ్లాసుకి కొట్టాలి, మొత్తం కింద పడిపోవాలి. అది కూడా నేను కొట్టాను యాక్చువల్గా. సో ఒకటి తప్పితే అన్నీ పడినాయి యాక్చువల్గా, కానీ ఏమి ఇవ్వడం, అన్నీ పడితేనే ఇస్తాడు. ఇది చిన్నప్పుడు అన్ని తిరణాల్లో పెడతారు కదా అలా. ఈసారి ఏంటంటే ఇక్కడ డబ్బులు బదులు వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ నెంబర్స్ పెట్టారు. మనం ఎంత నెంబర్ వేస్తామో 8 ఇచ్చాడు, 50 రూపాయలు ఎంత వేస్తామో అది కౌంట్ చేసి ఇస్తాడు. ఒక్కడ కూడా పడలేదు. దాని పక్కనే మనకి ఇది ఉంది, ఇక్కడ 6 బాల్స్ ఇచ్చాడు. ఆ బాల్స్ వేస్తే ఏదో ఒక నెంబర్లో పడతాయి కదా, ఆ ఓవరాల్ నెంబర్స్ అనేది మనం కౌంట్ చేస్తే ఆ కౌంట్ చేసింది ఏ నెంబర్ అయితే పైన వస్తువుల్లో వస్తుందో ఆ నెంబర్ అనేది ఆ ప్రైజ్ మనకి ఇస్తాడు. అది సో ఇది ఏంటంటే 50 రూపాయలు ఇస్తే మినిమం ఏదో ఒకటి ఇస్తాడు, చిన్నది, చిన్న గిఫ్ట్లు ఏమన్నా. ఎక్కువ నెంబర్ పడాలి, ఎక్కువ నెంబర్ అన్నా పడాలి, తక్కువ నెంబర్ అన్నా పడాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 లోపు, 6 లోపు ఎలా పడుద్దులే కానీ 6 నుంచి 8 లోపు, లేదంటే 30 పైన అలా పడితే మంచి ప్రైజ్ అనేది వస్తుంది. సో ఇదే మనకు వచ్చిన హ్యాండ్ బ్లెండర్. ఇది బాల్ అండ్ గ్లాస్ గేమ్. 3 బాల్స్ ఇస్తారు, అందులో ఉన్న గ్లాసులన్నీ పడాలి. ఒక్కడ కూడా పడలేదు. ఇది కూడా 50 రూపీసే. సో పర్లేదు, ఫన్ కోసం అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు ఎగ్జిబిషన్కి. ఇంక ఇవి అయిపోయిన తర్వాత ఇవన్నీ రైడ్స్ పిల్లలు అనమాట. ఇక్కడ ఏంటంటే బోటు చేతులతో తిప్పుకుంటా నడుపుకోవచ్చు. దీనికి ఏమి టైం లిమిట్ కూడా ఏం లేదు. 50 రూపీస్. ఇదేమో 360 డిగ్రీస్ రైడ్. అది చూడండి పైన ఎంతసేపు నిలబెట్టాడు రివర్స్లో. ఇది చాలా బాగుంది. చూడండి ఎంతసేపు ఉందో చూడండి, పైన రివర్స్ తిప్పి పైన పెట్టాడు, మళ్ళీ ఇట్లా అనమాట. అంటే 360 డిగ్రీస్ తిరుగుతుంది అది యాక్చువల్గా. కావాలని ఆపారు పైన, అదిగోండి తిరిగింది చూడండి. సో ఇది పోయినసారి ఉందో లేదు గుర్తు రాలేదు కానీ బట్ బాగుంది. ఇది జైంట్ వీల్ రెగ్యులర్గా ఎప్పుడు ఉండేది. దాని పక్కనే కొలంబస్ ఉంది. ఇవేమో చిన్నపిల్లలు ట్రైన్, హెలికాప్టర్ అని, కార్ అని అలా పెట్టాడు. ఇక తిరుగుతున్నాయి చూడండి. ఏది రైడ్ అయినా సరే ఇక్కడ చిన్నవైతేనేమో 50, పెద్దవైతేనేమో 100. ఇది బుల్ రైడ్. సో అంటే ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకుని అయితే 50 పెట్టారు, పెద్దవాళ్ళు ఎక్కినా కానీ 100 రూపీస్ మినిమము. కాస్ట్లు కొంచెం ఎక్కువ ఈసారి బాగా. ఈ కథీ రోల్స్ అండ్ మోమోస్ అని చెప్పి ఒక స్టోర్ పెట్టారు. దీని పక్కనే స్మోక్ బిస్కెట్స్ ఒకటి, తర్వాత సంగం డైరీ వాళ్ళది ఒక స్టోర్ ఉంది. ఇది కొంచెం చిన్నపిల్లలు ఆడుకునేది.
సో ఇక్కడ పిల్లలందరూ ఎగురుతున్నారు చూడండి. ఆ పక్కనేమో ఆగ్రావాలా అని చెప్పి ఒకటి ఇది పెట్టారు ఫ్రీ, అదే ఫుడ్ ఓన్లీ వెజిటేరియన్ అనమాట. తర్వాత ఇక్కడ ఉంది చూడండి, ఇది బాగా తిరుగుతున్నాయి. ఇక చాలా స్పీడ్గా తిప్పుతున్నారు యాక్చువల్గా. అదే కప్ అండ్ సాసర్ అంటారు కదా, దాంట్లోనే ఇంకో టైప్ అనమాట. భలే స్పీడ్గా తిప్పుతున్నారు అసలు. అది కొంచెం జెయింట్ వీల్ తిరుగుతూ ఉంది. అదేమో ఫ్లయింగ్ ఫ్రాగ్ పక్కన ఉంది. అయితే ఒక్కసారి జనరల్గా పైకి తీసుకెళ్ళి వదిలేస్తారు కదా, అలా ఏం వదిలేదు మరి నేను చూసినప్పుడు. వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ స్లోగా పైకి తీసుకెళ్తా ఉన్నారు, మళ్ళీ స్లోగా కింద తీసుకొస్తూ ఉన్నారు. ఇదేదో పొటాటో ఏదో ఉంటుంది కదా, అదొకటను స్ప్రింగ్ పొటాటో, అదను ఫ్రెంచ్ ఫ్రైస్, దాని పక్కన కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ఏమో ఇక్కడ ఉన్నాయి. దాని పక్కన మసాలా, జీడిపప్పు మసాలా. ఇది చూడండి అసలు ఎంత స్పీడ్ తిరుగుతూ ఉందో. అది చూడగానే దీని ఎంత స్పీడ్ తిరుగుతుందని, అది చూడండి నిజంగానే ఎంత స్పీడ్ తిరుగుతుంది చూడండి. అది అసలు సూపర్ స్పీడ్లో తిప్పాడు అది మాత్రం. అసలు అది కార్స్ అంట అలాగే తిరుగుతుందండి అంటాడు. చూడండి ఎంత స్పీడ్గా తిరుగుతుందో. ఇటు చూస్తేనేమో ఇంకా మసాలా బండి అవి ఇవి ఉన్నాయి. బఠానీ మసాలా, అప్పడము, తర్వాత ఏమో ఇది ఉంటుంది కదా బజ్జీ మసాలా బండి పక్కనే ఉంది. సో జనాలు పర్వాలేదు, ఎక్కువ ప్రచారం చేయకపోయినా బాగానే వచ్చారు. కొలంబస్ తిరుగుతుంది చూడండి, కొలంబస్. సో ఇవి ఒక రేంజ్ నుండి ఇవి అయిపోయిన తర్వాత ఇటు పక్కకి వెళ్తేనేమో ఇంకా మొత్తం ఆ ఫుడ్ ఐటమ్స్ అని ఇందాక చెప్పినవి, దాని పక్కనే పిల్లలవి ఉంటాయి. ఇంకా ఇవ్వండి పిల్లల గేమ్స్ అన్నీ, కార్లని, ఆ పక్కనేమో హెలికాప్టరు, ఇటు పక్క ట్రైన్ ఉంది. సో ఇంకా ఇదిగోండి గుర్రాలు, అది కప్ అండ్ సాసరు, అదేమో ట్రైన్, చిన్నపిల్లలకి ట్రైన్ అన్నమాట అది. సో ఇవన్నీ ఉన్నాయి. అంటే కొంచెం దగ్గర, అంటే కంజెస్టెడ్గానే పెట్టారు కానీ బట్ పక్క పక్కనే పెట్టేశారు అన్నీ. పిల్లలవి మాత్రం మధ్యలో ఏమో కొంచెం కూర్చోడానికి అన్నట్టుగా కొద్దిగా స్పేస్ వదిలేరనమాట. ఇంక ఇది అదే ఫస్ట్లో చూపించిన పిల్లలది అనమాట. చేతులు పెట్టి ఆ రెండు తిప్పుకుంటే ముందుకి వెనక్కి వెళ్ళి, ముందుకు వెళ్తే వెనక్కి వెళ్ళిద్ది. ఈ పక్కనే దెయ్యాల కోట అని చెప్పి వాడు ఒకడు ఉన్నాడు. ఆ మైక్ ఒకటి పెట్టి దెయ్యాల కోట రండి 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 అని ఒకటే గొడవ. వాడి మైక్ అంతా వినపడుతూనే ఉంది మనకి, అందుకే వాయిస్ మ్యూట్ చేయాల్సి వచ్చింది. అటు సైడ్ వెళ్తే చాలా అలా అంతా దెయ్యాల కోట కావాలి. ఇంకా ఇంతే. ఇది ఒరిజినల్ సౌండ్ చూడండి ఒకసారి ఎలా ఉందో. కొలంబస్కి వెళ్తున్నప్పుడు అరుపులు కేకలు వినపడతా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అడ్రస్ ఎక్కడంటే గుంట గ్రౌండ్స్, గుంటూరు గుంట గ్రౌండ్స్. గూగుల్ చేయండి, మ్యాప్ పెట్టుకుని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.